నేను ఇందాకటి నుంచి గేమ్లో గెలిచానో ఓడానో అర్థం కాకుండా ఉంది. దానికి తోడు మీ గొడవ ఏంటి? ఆ గేమ్లో ఎప్పుడు ఓడిపోవడమే కదా, మరి దానికెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నేను ఎప్పుడు గెలుస్తాను కాబట్టి నన్ను గేమ్ రాజా అని పిలుస్తారు. అబ్బో, అదంతా మీకు తెలీదురా. కావాలంటే మీ అమ్మని అడగండి. అవునవును, మీకు గేమ్ రాజా అని కాకుండా డమ్మీ రాజా అని పేరు పెట్టి ఉండాల్సింది. ఏ సింధు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మా. అవును, మీ అంకుల్ ఇంటికి వెళ్ళి అంత తొందరగా వచ్చావు? డైమండ్ రింగ్ తీసుకొచ్చావా? డైమండ్ రింగు లేదు, ఏమీ లేదు. వెండుంగరం చాలని చెప్పాను. అయ్యో, ఎందుకు? పొద్దున్నే శాస్త్రి గారు వచ్చారండి. మన హరి జాతకం ప్రకారం డైమండ్ రింగు పెట్టుకోకూడదంట. వెండిదైతే మంచిదన్నారు. అది శాస్త్రి గారు చెప్పింది కాదే, నీ మొగుడు ది గ్రేట్ రాజారావు గారు చెప్పించాడు. రాజా ది గ్రేట్ బయటికి సైలెంట్, బట్ లోపల ఫుల్ వైలెంట్. అయ్యయ్యో, అనవసరంగా డైమండ్ రింగ్ మిస్ అయిపోయిందే. ఏంటి? ఏంటి? డైమండ్ రింగ్ పోయిందా? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటమ్మా? అత్తారింటికి వెళ్లిన అల్లుడితో పని చేయించడం తెలుసు కానీ అల్లుడికి ఎలా మర్యాదలు చేయాలో తెలీదా? ఏ, ఇది పద్ధతి కాదని చెప్తే మీరంతా నా మీదే కోప్పడ్డారు. చూసారా, ఇప్పుడు ఒక చిన్న ఉంగరం కూడా పెట్టలేకపోయారు. ఏయ్, ఎందుకు అనవసరంగా అరుస్తున్నావు? వాళ్ళేం ఇవ్వను అని చెప్పలేదు, నేనే వద్దని చెప్పాను. ఏంటి, నువ్వు వద్దన్నావా? ఎందుకమ్మా, ఎందుకు వద్దన్నావు? పొద్దున్నే శాస్త్రి గారు వచ్చారే, మన హరి జాతకం ప్రకారం డైమండ్ రింగ్ అసలు మంచిది కాదట. వెండి రింగ్ అయితే చాలన్నారు. అలా కాదంటే మన ఇంటికే అరిష్టం అన్నారు. ఇదంతా విన్నాక కూడా ఆయన మాట ఎలా కాదనగలం? అందుకే వెండుంగరం చాలని చెప్పాను. అమ్మా, అసలు నువ్వు తెలివైందనివా అమాయకురాలువా అర్థం కావడం లేదు. డైమండ్ రింగ్ వద్దంటే దానికి సరిపడే డబ్బులు అడగాలి కానీ చీప్ గా వెండి రింగ్ తో సరిపెట్టుకొని వచ్చావు. ఏమనాలమ్మా నిన్ను? భద్రావతి ఒప్పుకుంది. ఈ త్రిపుర ఏదేదో చెప్పి నా ప్లాన్ పాడు చేయకుండా ఉంటే చాలు. నువ్వే ఆలోచించు. బ్యాంకులో పనిచేసే వాడికి వెండి ఉంగరం ఇచ్చారంటే ఎంత చీప్ గా చూస్తారమ్మా. నువ్వు వెళ్ళి అటు డైమండ్ రింగ్ వద్దన్నావు. వాళ్ళు ఓకే అనుకుని వెండి ఉంగరం ఇచ్చారు. కానీ నువ్వు అడగగానే అంత తొందరగా వెండి ఉంగరం తెచ్చారు అంటే వాళ్ళు వెండి ఉంగరమే పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్టే కదా. నాకెందుకో వాళ్ళ కుటుంబమే ఓ మోసం చేసే కుటుంబంలో అనిపిస్తుందమ్మా. ఇంకా చాలదన్నట్టు ఆ శాస్త్రి గారి మాటలు విని నువ్వు డైమండ్ రింగ్ వద్దన్నావు. అయినా ఈ కాలంలో డబ్బులు పడేస్తే చాలా మంది ఇలాగే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు. శాస్త్రి గారి గురించి తప్పుగా మాట్లాడుకో. ఆయన ఏం చెప్పినా ఈ ఇంటి మంచి కోసమే చెప్తారు. ఆ రోజు కూడా నువ్వు ఆయన మాట వినుంటే ఈ రోజు ఇలా పుట్టింట్లో పడుండాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. ఆ రోజే నువ్వు శాస్త్రి గారి మాట ప్రకారం మా అన్న కొడుకును పెళ్లి చేసుకుని ఉండుంటే నీ జీవితం సంతోషంగా ఉండేదే. అలా కాకుండా మాకెవ్వరికి చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు లేచిపోయి వాడినెవడినో పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, వాడు నిన్ను మధ్యలోనే వదిలేసిపోయాడు.
కాదక్క. త్రిపుర అక్క అక్క. అక్క అబ్బా అరే చాలా నొప్పిగా ఉందిరా. నేను ఫోన్ కూడా చేత్తో పట్టుకోలేక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా. రే నీ కష్టం చూస్తే నాకు నవ్వు వస్తుందిరా. ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి. అరే నిన్ను చూడాలనుందిరా. రే ఆపరా నీ పిల్ల చేష్టలు. అరే ఫోన్ చేత్తో పట్టుకోలేకపోతున్నారా అంటే నా మీద జోకులు వేస్తావా? అసలు నా కష్టం నీకేం తెలుసురా? ఎవడరా నిన్ను కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పింది? బాడీ బిల్డర్లా పోజులు ఇచ్చేసి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నావు. రే 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 అసలు నువ్వు ఫ్రెండ్ అంటరా? ఇక్కడ నేను బాధపడుతుంటే సెటైర్లు వేస్తున్నావా? సెటైర్లు చెత్తదవా. రే 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 నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగేరా. నొప్పిగా ఉన్నా నవ్వించడానికి ట్రై చేస్తాడు. అర్థం చేసుకోమావా? నిన్ను వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో. అబ్బా రండి లక్ష్మి కూర్చోండి. ఈరోజు అత్తగారింట్లో బాగా గడిచింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అసలు నా శక్తి ఏంటో నాకు ఇవాళే తెలిసింది. మంచి ఎక్సర్సైజ్ చేశాను. అవునా? సరేలేండి. ఆగండి లక్ష్మి, నాకు రాయడానికి ఏదో ఆయింట్మెంట్ తెచ్చినట్టున్నారు కదా. నాకు పెద్ద నొప్పులు ఏం లేవు, మీరు తెచ్చారు కాబట్టి రాసేయండి. పర్వాలేదులేండి, నొప్పి లేకపోతే ఆయింట్మెంట్ రాయకూడదు. పర్వాలేదు, నేను తీసుకువెళ్తాను. లక్ష్మి నేనేదో ఊరికే అన్నాను. నిజం చెప్పాలంటే చాలా నొప్పిగా ఉంది. కొంచెం రాయండి, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. నాకు తెలుసులేండి, నొప్పి లేనట్టు పోజ్ ఇచ్చారు కదా మరి. ఏదో అనవసరంగా బిల్డప్ ఇచ్చాను. బాగా నొప్పి పెడుతుంది, రాయండి ప్లీజ్. నొప్పిస్తుందా? పెద్ద నొప్పి ఏం లేదు లక్ష్మి, ఏదో లైట్గా అంతే. తెలుసండి, అలవాటు లేకపోతే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. అదీ కాక మీరు 1-2 బిందెలు తోడలేదు కదా, సుమారు 50 బిందెల నీళ్లు తోడుండొచ్చు. నొప్పి లేకుండా ఉంటుందా? అబ్బా సారీ అండి, మా ఇంట్లో మీరు పనులన్నీ చేయడం ఏం బాగోలేదు. సారీ ఏంటి లక్ష్మి, మీ ఇల్లు అంటే మా ఇల్లు కదా. మన ఇంట్లో మనం పని చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు అలా మాట్లాడకూడదు. అదిగాక అత్త ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు చూసారా? అవునండి, అమ్మ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ సంతోషంగా నవ్వడం ఇదే మొదటిసారి. ఇదంతా మీ వల్లే. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో లక్ష్మి, అల్లుడినయ్యుండి ఆ మాత్రం చేయకపోతే ఎలాగా? అయితే ఇదే ఆనందంలో రేపు కూడా బావిలో నుండి నీళ్లు తోడతారా? అయ్యో బాబోయ్, నా వల్ల కాదు, మీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయకండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మ చెప్పమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం? త్రిపుర ఆగు, ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటి ఇది? త్రిపుర